మొత్తానికి ఇప్పటివరకు ఏదైతే పేపర్లో వచ్చినటువంటి కథను మనం పరిశీలించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి రవి గారు. రవి గారు, మొత్తానికి ఏదైతే టీడీఆర్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కమిషనర్ కావచ్చు, అన్ని పక్కన పెట్టి వాటికి సంబంధించి కండిషన్స్ పెట్టడం, ఇవన్నీ వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా మనం ఐటమ్ చూస్తున్నాం. సురేష్ గారు, ముందుగా మీకు, జంగయ్య గారికి, టీ న్యూస్ వీక్షకులకు అందరికీ దసరా శుభాకాంక్షలు బిలేటెడ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అరాచకం, బ్లాక్మెయిల్, బ్లాక్ దందా, సింపుల్, ఇంకేం లేదు. బ్లాక్మెయిల్, బ్లాక్ దందా. ఓకే, అవకాశం ఉంటే బ్లాక్మెయిల్ చేయాలి, లేదంటే బ్లాక్ దందా చేశారు. మొన్న యూరియా అరాచకం ఎంతో చూసినాం. ఆఖరికి టీడీఆర్ అనేది కూడా ఇవాళ వాస్తవంగా గడిచిన సంవత్సరంన్నర కాలంగా ఇది చర్చ జరుగుతుంది. ఇవాళ మళ్ళీ ప్రముఖంగా నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది దీన్ని ఇవాళ. కానీ గడిచిన సంవత్సరంన్నర కాలంగా దీనికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్లో వెనకాల, తెర వెనక చాలా చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఒక వేట కూడా జరుగుతుంది, టీడీఆర్ వేట కూడా జరుగుతుంది. అసలు టీడీఆర్ అనేది ఒక మాట, టీడీఆర్ ఏంటింది అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు అధికార పగ్గాలు చేపట్టగానే హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా, ఒక హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దానికి అక్కడక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్లు, నాలాల డెవలప్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే కొంత రోడ్ కట్టింగ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, కమర్షియల్ స్పేసులు, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా సమస్య తొలగించాల్సినటువంటి ప్లేస్ వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ లాంటి బాగా కమర్షియల్ బాగా ఉన్నటువంటి నగరంలో, మహానగరంలో ఎవరికి 2 గజాలు పోయినా 5 గజాలు పోయినా కూడా వాళ్ళకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది కమర్షియల్ స్పేస్ ఇదంతా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించడు. వాళ్ళు ఒక్కరు లీగల్గా పోయినా కూడా, లీగల్ సమస్య వచ్చినా కూడా ప్రాజెక్టే, ఆ స్కీమ్స్, ఆ వర్కే ఆగిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున లోతుగా సమాలోచన చేసి, ఎక్సర్సైజ్ చేసి, కేటీఆర్ గారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినటువంటి పని ఏంటంటే ఈ టీడీఆర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. టీడీఆర్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. దేన్ని ఎవరికైతే భూమి పోతుందో, హైదరాబాద్లో నాలాల విస్తరణలో, నాలాలు క్లియర్ చేయటంలో కానీ, నాలాల అభివృద్ధి చేసే ప్రాసెస్లో కానీ, క్లియర్ చేసే ప్రాసెస్లో కానీ, రోడ్లు పెంచే ప్రాసెస్లో పోయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కంటే, డబ్బులు ఇవ్వడము లక్షలు, కోట్లలో, హైదరాబాద్లో కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. గజాలు పోయినా కూడా లక్షల్లో, కోట్లలో ఇవ్వాల్సి వస్తుంది. అది బడ్డన్ ఒకటి ప్రభుత్వానికి, అప్పుడే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటిది డెవలప్మెంట్ చేసుకోవడానికి డబ్బులు సమస్య. మళ్ళీ ఇట్లా ఇవ్వడం అనేది బడ్డను ఒకటి. రెండవది హైలీ కాస్ట్లీ ఏరియా కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తారు, దానికోసం లీగల్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే, ఒక ఉదాహరణకు ఒక 10 గజాలు పోయిందనుకోండి, వాళ్ళది 10 చదరపు గజాల విస్తీర్ణం స్థలం పోతే రోడ్డు విస్తరణలో ఆర్ నాలా విస్తరణలో, ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి మేజర్గా ఈ 2 స్కీమ్స్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు అప్పుడు చేసినటువంటి చేసింది ఏంటంటే 4 రెట్లు వాళ్లకు కట్టించారు భూమి. ఒక 20 గజాల విస్తీర్ణంలో భూమి పోయినట్టయితే 80 గజాల విస్తీర్ణంలో వాళ్లకు టీడీఆర్ ఇస్తారు, నష్టపరిహారం కింద టీడీఆర్ ఇస్తారు. వాళ్ళు దాన్ని, ఆ సర్టిఫికేట్ ఇస్తుంది జిహెచ్ఎంసీ ఆ సర్టిఫికేట్ ఇస్తుంది, ఆ భూమి ఎంత పోయింది, ఏంది పోయింది. వాళ్ళు దాన్ని పోయినటువంటి భూ నిర్వాహ స్థితిలో ఏం చేయొచ్చు అంటే, ఆ సర్టిఫికేట్ తీసుకొని బిల్డర్, హైదరాబాద్లో పెద్ద మహానగరం కదా, బిల్డర్లో దగ్గరికి ఎవరు తీసుకున్నా కూడా ఏంటంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ ప్రకారంగా వాళ్లకు ఆ భూమి కానీ ఫ్లాట్ ఇస్తారు. ఇక్కడ బిల్డర్కి ఏం లాభం అంటే, ఉదాహరణకు ఒక బిల్డర్కి, చిన్న బిల్డర్లు, మిడిల్ క్లాస్ బిల్డర్లు బాగా దీన్ని తీసుకుంటారు పెద్ద బిల్డర్ల కంటే. వాళ్ళకి ఏం లాభం అంటే, అంతకుముందు మామూలు నామ్స్ ప్రకారంగా వాళ్ళకు ఒక 5 అంతస్తులకు పర్మిషన్ వస్తే, ఈ టీడీఆర్ తీసుకొని ఇంకొక 2 అంతస్తులు వేసుకోవచ్చు అదనంగా. పర్మిషన్, అధికారికంగా ఉన్నటువంటి పర్మిషన్ అదనంగా 2 ఫ్లోర్ల వరకు వేసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయింది వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చింది. ఇది చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ స్కీమ్ కింద ఈ విధంగా దాదాపు 32 లక్షల
32 లక్షల చిల్లర ఏదో 37 లక్షల 37 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో టీడీఆర్ సర్టిఫికెట్స్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ కేసీఆర్ గారు. ఇంకా చెప్పాలంటే నిజంగా కూడా కేటీఆర్ గారు ఆలోచన ఇది వినూత్నమైనటువంటి చేసినటువంటి పని. దాంట్లో ఇప్పటికి ఒక 20 లక్షలప్పటికీ వినియోగంలోకి వచ్చింది. ఓకే, వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో భూ నిర్వాసితులు వేరియస్ బిల్డర్స్కి ఇచ్చేసి దాన్ని తీసుకున్నారు. ఇంకొక 15 లక్షల చిల్లర 15-16 లక్షల చదరపు గజాల విస్తీర్ణం ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇంకా వాళ్ళు ఉపయోగించుకోలేక, అంటే ఇంకా వాళ్ళ బిల్డర్లు అవన్నీ కూడా ఉంటాయి కదా, అది దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే దాన్ని బ్లాక్ చేశారు. కొత్త సర్టిఫికేట్స్ ఇవ్వటము ఆపేసిండ్రు. అంటే కొత్త పనులు లేవు కదా వీళ్ళు చేసిన పని. కొత్త పనులు చేస్తే కొత్త రోడ్డు కొత్తదో ఏదో చేస్తే ప్రజలను కూలగొట్టి బెదిరించి దౌర్జన్యంగా రాత్రే గుంజుకోవటమే తప్ప చేసింది ఏంది? హైడ్రా పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద చేసిన దౌర్జన్యం చేయడమే తప్ప ఓ డెవలప్మెంట్ పని చేయలే. ఒక రోడ్డో లేకపోతే నాలానో ఇంకోటి డెవలప్ చేసి ఉంటేనేమో ఆ ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళ భూమి పోయినటువంటి వాళ్ళకు టీడీఆర్స్ వచ్చాయి. వీళ్ళు ఆ పని చేయలేదు. అంతకుముందే చేయాల్సినటువంటి వాటిని కూడా పెండింగ్లో పెట్టి చేస్తుంది. ఇవాళ రాగానే వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ టీడీఆర్ అనేది బాగా వాల్యుబుల్గా ఉన్నది. కొత్తగా బ్లాక్ చేసేసి ఓ 15 లక్షల చదరపు గజాల విస్తీర్ణం ఉన్న టీడీఆర్ సర్టిఫికెట్స్ ఉంటే దాని వెనుక ఎవరు? బిగ్ బాస్ బ్రదరు ఓ టీమ్గా ఉండి నడుస్తూనే అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే ఆ వేట జరుగుతున్నది. ఎవరి దగ్గర గత ప్రభుత్వం మన ప్రభుత్వం చేయకూడదని కక్షపూరితంగా దీన్ని ఆపడం జరుగుతున్నది. ఒకటి 2 కేటీఆర్ గారు చేసినటువంటి దాన్ని మనం ఎందుకు కొనసాగించాలన్నది ఒకటి. 2 అట్లని మళ్ళీ కాసుల పంట పండించుకోవాలిగా. ఓకే, అట్లని స్కీమ్ కాదు, కాసుల పంట పండించాలి కదా. అప్పటికే ఇది కంటిన్యూస్ ఒక వెంటనే సర్టిఫికేట్ ఇంకనే తెల్లారి అది ఉపయోగించుకోవటానికి అది కాదు కదా. టైం వాడు బిల్డరు మిగతాది అదంతా కూడా ఉంటుంది కాబట్టి ఉన్నది. అట్లా 15 లక్షల 16 లక్షల చదరపు గజాలు మార్కెట్లో ఇంకా భూ నిర్వాసితుల దగ్గర ఉన్నది. దాన్ని బ్లాక్ చేసి వీళ్ళు కొనుగోలు స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏదో అడ్డికి పవషేరు ఎక్కువ తక్కువకు ఇసలు లేకపోతే అది అని చెప్పేసి చేసి ఇప్పుడు ఏమైతే ఇదంతా బ్లాక్ అయిపోయినాక వీళ్ళ చేతిలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతుందంటే బయట మార్కెట్లో మళ్ళీ బ్లాక్ చేసి ఇంకా నీకు కొత్త కింద బయట ఒక బిల్డర్లు వీళ్ళే కదా అంతా రియల్ ఎస్టేట్ ఇదంతా కూడా అక్కడ ఇష్టం ఉన్నట్టు. ఇదివరకు ఏముంటుంది ఒక 20-25%కు ఈ టీడీఆర్లు ఇచ్చేటోళ్ళు. ఓకే, 20-25%కి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు దీని వచ్చిన తర్వాత 60-65% 70% దాకా దాన్ని చేసి మొత్తం బ్లాక్ చేసింది. ఇంకేమి బ్లాక్ మార్కెట్ ఎట్లుంటో తెలుసు కదా. 10 రూపాయల వస్తువు 100 రూపాయలకైనా కూడా అవసరం వచ్చినప్పుడు 100 రూపాయలకైనా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది జనరల్గా చిన్న బిల్డర్లు 1000 గజాలు 2000 గజాల్లో కట్టేటటువంటి బిల్డర్లు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. అటువంటిది చేసి పెద్ద అరాచకం చేస్తున్నటువంటిది ఇది బ్లాక్ దందా చేస్తున్నారు వాళ్ళు. దీన్ని కానీ వీళ్ళు బ్లాక్ దందా చేస్తున్నా కూడా అక్కడ మార్కెట్ మొత్తం పడిపోయింది కదా దీనివల్ల. అందుకే బ్లాక్ చేసి పెట్టింది. ఇప్పుడు దాన్ని బ్లాక్ చేసి అన్నీ కూడా అందుకే తక్కువ. ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు మార్కెట్ లేదు, ఏం లేదు, ఇక చలో నాకు 100 రూపాయల సంగతి తర్వాత కానీ ఇప్పుడైతే 10 రూపాయలకి ఎంత కొత్త అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వాటి అన్నిటిని కూడా ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు? తర్వాత వాటిని ఇష్టం ఉన్న రేట్కి అమ్మేస్తారు వాళ్ళకి, బిల్డర్లకు. కావచ్చు లేకుంటే ఓనర్లు కావచ్చు, వసూలు చేయాలి. దాని అవసరం ఉన్నోడు ఎవడైనా ఉంటుంది కదా, ఇష్టం ఉన్న రేట్కి అమ్మేస్తాడు. అప్పుడు వాడు దాని అవసరం ఉన్నోడు సింపుల్ అండి, నాకు ఈ వస్తువు ఓపెన్ మార్కెట్లో 100 రూపాయలకు దొరుకుతున్నప్పుడు నేను 100 రూపాయలకు కొనుక్కుంటా. అదే 100 రూపాయలు ఈ వస్తువు నేను కొనుక్కోవాలి, దాన్ని బ్లాక్ చేసినామనుకో తప్పనిసరిగా ఈ 100 రూపాయల వస్తువు బ్లాక్ చేసిన తర్వాత 1000 రూపాయలకు అమ్ముతున్నా కూడా కింద మీద పడి కొనుక్కోవాల్సి వస్తుంది. సేమ్ ఇప్పుడు అదే టీడీఆర్ మార్కెట్ లేకుండా చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిండండి. మొత్తం రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ రంగాన్ని ఇవాళ హైదరాబాద్లో కనిపించకుండా కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తున్నటువంటి రంగం కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ రంగాన్ని కుదేలు చేసింది వాళ్ళ. అందులో భాగమే ఇది. ఒక టీడీఆర్ అనేది కూడా అందులో ఒక భాగం. ఇవన్నీ కూడా అరాచకం, ఆర్థిక ఇష్టానికి వాళ్ళకి ఇదేళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకోవటం. దాన్ని డైరెక్టు ఇది మాత్రం టీడీఆర్ మాత్రం డైరెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులు డైరెక్టు కన్సల్నల్లో దాన్ని ఒక టీం లాగా పెట్టి చేస్తున్నారు. ఓకే,
మొత్తానికి వారి కన్సర్న్లో టీడీఆర్కి సంబంధించి మొత్తానికి ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రంతో కొనసాగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టింది కాబట్టి అప్పుడే దాదాపు పెద్ద సంఖ్యలో చదరపు గజాల లక్షల సంఖ్యలో అది ఆమోదం తెలిపింది, అది అమల్లోకి వచ్చింది. ఇంకా కావాలని వీళ్ళకి సంబంధించి కొన్ని లక్షల గజాలకు సంబంధించి పెండింగ్లో పెట్టి కావాలని వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి రవికుమార్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. జంగా గారు, మొత్తానికి ఏదైతే టీడీఆర్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండే, ఈ ప్రభుత్వంలో పర్సెంటేజ్ పెంచింది, మళ్ళీ సర్టిఫికేట్ పెట్టలేదు, బ్లాక్ చేసి పెట్టినటువంటి సందర్భం. ఎందుకోసం? కక్షపూరితంగా అనుకోవాలి ఇదంతా. ఒక రకంగా కక్షపూరితంగా అని చెప్పొచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టు అవగాహన రాహిత్యం. అంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగంలో నన్ను మించిన వాడే లేడు అని చెప్పేసి చెప్పుకునేటువంటి సందర్భం మనం చూసినాం ఓపెన్గా. నిజంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిది కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నిర్మాణ రంగం మీద ఎంతోమంది కొన్ని వేల మంది ఎలా బతుకు వెళ్ళదీస్తున్నటువంటి సందర్భం. దాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ వదిలేసి తన స్వలాభం కోసము, తన సొంత వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుందా ప్రభుత్వం అన్న చందంగా ఈరోజు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు టీడీఆర్ గతంలో మీరు అన్నట్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్న హయాంలో 22% దొరికినటువంటి సందర్భం. కానీ ఈరోజు తీసుకుంటే అది 50 నుంచి 60, 60 నుంచి 70 దాకా కూడా పోయే సందర్భాలు చూస్తున్నాం. అంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? నిజంగా ఒక సామాన్యుని నడ్డి విరవచ్చడానికి కాదా ఇది? ఒక సామాన్యుడు ఉన్నటువంటి సందర్భంలో వారికి మీరు న్యాయం చేయకపోయినా కానీ కనీసం వారికి ఇచ్చేటువంటిది ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం? మీరు కొత్తగా పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఇచ్చేటువంటి హామీలు కానీ, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానీ ఏది చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళ మానాన నన్ను బతకనిస్తే కనీసం వాళ్ళు బ్రతుకు తెరువు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వారిని కూడా వారిని నడివిచ్చే విధంగా కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏ ఇష్యూ తీసుకున్నా కానీ, ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఎక్కడికక్కడ ఎంత దొరికితే అంత దాచుకో అన్న చందంగా తయారైంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్లయితే. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఇంతకుముందు వారి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డే 1 నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా అధికారం ఉపయోగించుకొని కొందరు అధికారులని అందుబాటులో పెట్టుకొని ఎక్కడికక్కడ కృత్రిమ కొరత సృష్టించి కొన్ని వేల కోట్ల డిటిఆర్లను ఆపి ఎక్కడికక్కడ కృత్రిమ కొరత సృష్టించడం వలన రేపు రాబో వారికి డిమాండ్ పెంచుకొని ఇంకా ఎక్కువ కోట్ల లాభాలు సంపాదించాలని ఒక దూరదృష్టితోని, ఒక దురాలోచనతోని, అంటే సొంత లాభం కోసం మాత్రమే చేస్తున్నటువంటి సందర్భం. రాబోయే అంటే ఎన్ని సంవత్సరాలు సార్? ఆల్రెడీ ఇప్పటికే కుప్పకూలిపోయింది మార్కెట్ అంతా. అంటే ఏదైనా ఇంతకుముందు పెద్దలు చెప్పారు కదా, ఏదైనా కృత్రిమంగా అంటే ఒక కొరత సృష్టించినట్లయితే డిమాండ్ పెరుగుతుంది. సప్లై లేనప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఎక్కువ రేట్ అంటే ఎంత చెప్తే అంత. మనం అంటే మామూలుగా మీరు సినిమా టికెట్లు కూడా చూసుకోండి, ఎక్కడైనా మనం తీసుకున్నట్లయితే సామాన్యునికి అర్థం కావాలనుకున్నప్పుడు టికెట్లు అన్నీ అయిపోయినాయని చెప్పేసి వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో ఏదైతే లాస్ట్ ఇయరో ఇంకా నెక్స్ట్ ఇయరో ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఆపుకొని ఎంత చెప్పినా అంటే వాళ్ళు చెప్పిందే వేదంగా భావించాలి. అంటే ఆశించేవాడే ఉండాలి కానీ శాసించేవాడు ఉండొద్దు. ఈ నిజంగా కూడా ప్రజలు బాగుపడితే రేపటి నాడు మా మీద తిరగబడతారో లేకపోతే మమ్మల్ని మర్చిపోతారు అనుకుని ఏదో ఒక ఆలోచనతోని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్ప నిజంగా కూడా ప్రజలకు మీరు న్యాయం చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న అంశం మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో కనిపించట్లేదు. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటిది 22% దొరికేటువంటి టీడీఆర్లు ఈరోజు 55 నుంచి 60% ఎందుకు పోయింది? అంటే ఈ కొరత సృష్టించడం వల్లనే. నిజంగా కూడా కొరత ఉందంటే లేదు, ఉన్న వాటిని కూడా ఇవ్వడానికి మీరు మనసు ఒప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం ఎక్కడ తీసుకున్నా కానీ నేతి బీరకాయలాగా, బీరకాయలో నేతి ఎంత ఉంటుందో వారి యొక్క మాటల్లో అంతే నీతి ఉంటుంది. నీతి లేని రాజకీయాలు చేసే ఈరోజు ఈ పరిస్థితి కనపడుతుంది మనకు. ఖచ్చితంగా కూడా ఇది సామాన్యుని మీద నటించేటువంటి అంశమే అని మనం మాత్రం చెప్పొచ్చు. నిజంగా ఈ యొక్క అంశము మీరు ఏదైతే అన్నారో కేసీఆర్ గారి యొక్క నామరూపాలు లేకుండా చేస్తాను, కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏది కూడా ముందుకోకుండా, అంటే వారి యొక్క ఏదైనా పేరు పెట్టినా కానీ ఏ మంచి పని చేసినా అది మంచి పని అని తెలిసినప్పటికీ కూడా అది కంటిన్యూ చేసినట్లయితే భవిష్యత్తులో నాకు పేరు కాదు కదా కేసీఆర్ గారికి పేరు వస్తుంది. కేసీఆర్ గారు చేసినటువంటి పథకం అది, దానివల్లనే ఈరోజు మేము అందుకున్నాము, లబ్ధి పొందినామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం అని చెప్పేసి దాన్ని ఆపి చేసి దాని మీద కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భమే ఈ డిటిఆర్లని మనం మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ సార్. రవి గారు, ఇంకా ప్రధాన అంశం ఏదైతే జిఎస్టీకి సంబంధించి వసూళ్లలో దాదాపు మైనస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ 2025లో. 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండింగ్లో అయితే హయ్యెస్ట్ 33%, 34% వసూలు చేసింది. కానీ ఈ 2025 సంవత్సరానికి కానీ కాంగ్రెస్ పాలనలో -5%. ఏంటి దారిద్ర్యం ఎటుపోతుంది, ఈ వసూలు ఎటుపోతుంది అనుకోవాలి? సురేష్ గారు, కాంగ్రెస్ పాలన అంటే ప్రజల్ని భయపెట్టడమే, బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చకుండా కేవలం వాళ్ళ జీవితాలతో ఆడుకోవటము, వాళ్ళ అవసరాలతోటి చెలగాటమాడటము తప్ప వీళ్లకు
ఒక సవ్యంగా పరిపాలన చేయటం అనేది లేదు, ఉండదు. ఎప్పుడైనా అంతే. ఇవాళ కళ్ళ ముందు చూసినాం అసలు కరోనాతో పోటీ పడుతుండండి. ఇవాళ జిఎస్టీ అనేది ఇలా ఆర్థిక విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వము కరోనాతో పోటీ పడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కరోనా లాంటి అత్యంత కష్టకాలంలో ఈ ప్రకృతిలో ఈ మానవ వికాసంలో పరిణామక్రమంలో మనం చూసినటువంటిది దాదాపు ఈ 100 ఏళ్ళు 200 ఏళ్లలో ఇంత విపత్కర పరిస్థితి కరోనా లాంటిది ఎప్పుడు రాలే. ఎస్, అటువంటి దాన్నే చాలా టాక్టిఫుల్గా హ్యాండిల్ చేసి కేసీఆర్ గారు మంచిగా రాష్ట్రాన్ని ఎక్కడ కూడా దాని ఇంపాక్టు ఎంతో కొంత తప్ప మొత్తం దాంతో లేకుండా ఇబ్బంది లేకుండా చేసి లెక్కలు తీసుకుంటే ఎవరు ఇవాళ మీరు చెప్పే లెక్క కాదు, నేను చెప్పే లెక్క కాదు, ఇంకేదో కాదు. ఎస్, కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఆ లెక్కలు అధికారికంగా చెప్తున్నది, ఇప్పటి వరకు కూడా చెప్తున్నది. అది జిఎస్టీ వసూళ్లలో జిఎస్టీ వసూళ్లలో అంటే చాలామంది అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే జిఎస్టీ వసూళ్ళ చెప్పేది ఏంటంటే ప్రజల సామాన్యుడి కొనుగోలు శక్తిని తెలియజేస్తున్నది. ఓకే, నీ దగ్గర జేబులు 4 పైసలు ఉంటేనే కదా మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కునేది, నీకు అవసరమైనటువంటి వస్తువును కొనుక్కోది. అంటే ఇట్ ఇండికేట్స్ మనిషి యొక్క పర్చేసింగ్ కెపాసిటీ. ఓకే, అది ఇవాళ అది వచ్చిన రోజు నుంచి 2020లో లెక్క ఏముండే జిఎస్టీ తెలంగాణ, 2021లో ఏముండే, 22లో ఏముండే, 23లో ఏముండే. 23లో జిఎస్టీ వృద్ధి రేటు తెలంగాణది 33% అండి. కరోనా కాలం నుంచి బయటపడ్డ ఊపిరి పీల్చుకున్న సంవత్సరమే 2022 సెప్టెంబర్లో 22 సంవత్సరంలో కరోనా మన జిఎస్టీ వృద్ధి రేటు 13%. అట్లా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. 2023లో 33% కరోనా కష్టాల నుంచి బయటపడ్డాక కూడా వృద్ధి రేటు, జిఎస్టీ వృద్ధి రేటు. సయ్య పుణ్యాత్ములకు అధికారం 2023 డిసెంబర్లో అధికారం వచ్చింది. వచ్చిన వెంటనే 2024లో సెప్టెంబరే ప్రామాణిక, ఇప్పుడు మనం సెప్టెంబర్ మాట్లాడుతున్నాం కాబట్టి సెప్టెంబర్ తీసుకుంటే అప్పటి వృద్ధి రేట్ ఏంటంటే 5%, 1%. 1%. పోయిన సంవత్సరంది 1%. 6 నెలలకే దాన్ని కథం పట్టించారు. కరోనా వైరస్ని మించి పోటీపడి విధ్వంసం చేసేస్తారు ఆర్థికంగా. ఇవాళకి వచ్చేసరికి ఏమైందంటే చేతులు ఎత్తి దండం పెట్టాలి. వీళ్ళకు -5%కి వచ్చింది. దేశంలో బాటంలో ఉన్నది వాళ్ళ తెలంగాణ. జిఎస్టీ కొనుగోలు శక్తికి వచ్చేసరికి ప్రజల కొనుగోలు శక్తి -5%కి వచ్చింది. 2025 సెప్టెంబర్లో జిఎస్టీ వృద్ధి రేట్ ఏంటంటే -5%. నేషనల్ యావరేజ్ ఎంత అంటే ఇవాళ దేశంలో వృద్ధి రేటు, దేశ జాతీయ సగటు వృద్ధి రేటు 7%. ఓకే, 7% జాతీయ వృద్ధి రేటు. ఎప్పుడు తెలంగాణ ఎప్పుడు కూడా జాతీయ సగటు వృద్ధి రేటు కంటే పైన రెట్టింపు ఉంటుండే, మోర్ దాన్ డబల్ ఉంటుండే ఎప్పుడు కూడా. అటువంటిది ఇవాళ కిందికి వచ్చేసి 6 నెలల్లోనే 1%కి వచ్చింది. 33% ఉన్నటువంటిది 2023లో జిఎస్టీ వృద్ధి రేటు 2023 సెప్టెంబర్లో జిఎస్టీ వృద్ధి రేటు 33% తెలంగాణ. అప్పుడు దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే. నెక్స్ట్ 6 నెలలకి వీళ్ళ చేతులకు అధికారంలోకి వచ్చిన 6-7 నెలలకి అయింది ఎంత అంటే 1%కి వచ్చింది. 33% నుంచి వృద్ధి రేటు నుంచి 1%కి వచ్చింది. ఇవాళ ఎంతకు వచ్చి ఇంకొక సంవత్సరం వీరేసరికి ఏమొచ్చిందంటే ఇవాళ 2025 మొత్తానికి మైనస్, ఇంకా మొత్తం కాదు -5% వచ్చేసింది. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం. ఇంకా వీళ్ళు ఆర్థిక విధ్వంసం గురించి, అభివృద్ధి గురించి, 9.5 ఏళ్ల కేసీఆర్ పరిపాలన గురించి పెద్ద మాటలు మాట్లాడతారు. మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలే. వీళ్ళ మాటల్ని మాట్లాడేటటువంటి వాళ్ళకి సిగ్గు లేకపోయినా వీళ్ళ మాటల్ని పునికి పుచ్చుకొని తాళాలు కొట్టేటటువంటి బుద్ధిజీవులం అనేటటువంటి వాళ్ళు పెద్ద మనుషులకి ఇంకింతనన్నా కొంచెం సిగ్గుండాలి. ఎక్కడ తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని? ఏమైంది? ఎక్కడి నుంచి ఉండే, ఎక్కడుండే? నిజంగా ఇదే పొరపాటు ప్రజలు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014లోనే ఈ పుణ్యాత్మలకి ఈ కాంగ్రెస్కి పరిపాలన అధికార పగ్గాలు అప్పచెప్పి ఉంటే ఇలా రాష్ట్రము ఏ పరిస్థితుల్లో ఉండేది? తెలంగాణ 4 కోట్ల ప్రజలు దండం పెట్టి మా తెలంగాణ వద్దని వీళ్ళకి కావాల్సింది కూడా కదే కదా. ఆ స్థితిలోకి ఆ కర్మ పట్టించేటోడు ఏమో ఇప్పటికి కూడా గదే కుట్రతోటి ఈ దగులుబాజీ పనిచేస్తున్నారేమో అనిపిస్తున్నది. ప్రతిదీ తిరోగమన విధానంలోనే కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ తెలంగాణను మనసు పెట్టి ప్రతి రంగాన్ని ప్రతి వర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రతి వర్గం 4 కోట్ల ప్రజలు సగర్వంగా ఎట్లా బతకాలి భవిష్యత్తులో అని ఇవాళ బతుకుతూ ఇవాళ దానికి బాటలు వేస్తూ బంగారు తెలంగాణ అనేటువంటిది అడుగడుగున చేసి వాళ్ళ అందుకే ప్రతి రంగంలో జిఎస్టీలో నాట్ ఓన్లీ జిఎస్టీ, జీడిపి, రైట్ సార్, జిఎస్టీ తీసుకుపోయినటువంటిది కేసీఆర్ తలమానికంగా దేశంలో అగ్రగాంగంలో నిలబెట్టారు. దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుపోతున్నారు ఈ దుర్మార్గం. రైట్. ఏదైతే కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఏదైతే ఎంతో పైకి తీసుకెళ్ళినటువంటి తెలంగాణని, బంగారు తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మాత్రం చూస్తూ ఉంటే మొత్తానికి డౌన్ఫాల్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక మందగానం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో జరుగుతుందని చెప్పేసి రవికుమార్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. మొత్తానికి కాంగ్రెస్ పరిపాలనలో మొత్తానికి జీఎస్టీ వసూలులో చాలా వెనుకంజలో ఉంది. గత సంవత్సరం చూస్తున్నైతే 1% వసూలు చేసింది. ఈ సంవత్సరం అయితే మొత్తానికి -5%లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి అంశం. అలాగే దానికి సంబంధించినటువంటి జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే జీఎస్టీ వసూలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మైనస్లోకి వెళ్తుంది అనుకోవాలి? ఇంకా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదన్నా పరిపాలన మీద పట్టు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ దాన్ని బట్టే జిఎస్టీ వసూలు అనేది జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే మనం గతంలో తీసుకున్నట్లయితే ఈ జిఎస్టీ అనేది రాష్ట్రాల వారీగా 2020 నుండి కేంద్రం లెక్కలు చెప్పడం జరుగుతుంది. మనకు 2020 నుంచి తీసుకున్నట్లయితే మన తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన సమయంలో మనం తీసుకున్నట్లయితే జిఎస్టీ వసూలు దాదాపు దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్ళం జిఎస్టీ వసూలు. ఎందుకంటే ప్రామాణికంగా మనం తీసుకున్నట్లయితే ఒక జిఎస్టీ వసూలు అనుకుంటే ఒక రాష్ట్రము లేదా దేశమైనా కానీ ఆర్థిక అభివృద్ధికి ఒక మైలురాయిగా కనపడుతుండే, అంటే ఒక దిక్సూచిగా కనపడుతుండే. ఏదైనా ఒకటి అభివృద్ధి చెందింది అంటే దాన్ని ఏ విధంగా చూసుకోవాల్సిన సందర్భం అంటే ఒక జిఎస్టీ వసూల్లో ఇంత శాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నిజంగా కూడా అక్కడ ప్రజలు బాగున్నారు, వారి యొక్క సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు, కొనుగోలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగినాయి, సో వారు బాగున్నారు అని చెప్పడానికి ఒక సూచిక అది. కానీ అలాంటిది ఈరోజు మనం గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా కరోనా టైంలో కూడా రైతు అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు ఇచ్చిరో వాటి అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడికక్కడ కూడా సక్సెస్ చేసుకుంటూ పోయారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కరోనా టైంలో ఉన్నటువంటి దాన్ని కూడా తలదన్నే విధంగా అంటే జనాలకు -5% అంటే వచ్చిన తర్వాత 13% నుంచి 1% తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే దాదాపు మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే దేశము అభివృద్ధి ఏదైతే జిఎస్టీ వసూలు రేట్ ఏదైతే ఉందో యావరేజ్గా 7% ఉన్నప్పటికీ దేశాభివృద్ధి కంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్టీ వసూలు -5%కు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కూడా -4%. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు జిఎస్టీ వసూళ్లలో అట్టడుగు స్థాయిలో ఉన్నాయి అని చెప్పడానికి కాంగ్రెస్ యొక్క పాలన ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ చెప్పకనే లెక్కలు చెప్తున్నాయి, ఎవరో చెప్పడం కాదు. ఇప్పుడు నిజంగా కూడా ప్రతిపక్షాలు లేకపోతే నాయకులు చెప్పారు అనుకుంటే ఖచ్చితంగా అది వాళ్ళ రాజకీయం కోసం ఎక్కడ ఉంటే అక్కడ ఇదే పరిస్థితి. 100% అంతే కదా. హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా కానీ మీరు -4% అంటే -5% మనం ఉంటే మన తర్వాత స్థానం ఏదైనా ఉందంటే అది హిమాచల్ ప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి నిర్ణయాలు కానీ వారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా అంటే సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే నిజంగా కూడా సామాన్యులు కూడా ఆ యొక్క ప్రామాణిక శక్తి పెరిగేది, కొనుగోలు శక్తి పెరిగేది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా పాలనపరమైనటువంటి పట్టు ఉండదా, లేకుంటే లేకుంటే ప్రజల పట్ల కావచ్చు, రాష్ట్రం పట్ల వివక్ష అనుకోవాలి, లేకుంటే ఏదైతే వీళ్ళకి ఏమనుకోవాలి అసలు? వివక్షతో పాటు ఏది కర్ణుని చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారి యొక్క గైడెన్స్ నాయకత్వ లోపం కానీ వారి యొక్క అనుభవ రాహిత్యం కానీ ఇక్కడ ఏది తీసుకున్నా ఎందెందు వెతికినా అందందే కాంగ్రెస్ యొక్క లోపాలు అని మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గరైనా సక్సెస్ కావాలి కదా. కానీ మరి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారంటే వారి యొక్క నిర్ణయం అంటే అధిష్టానం, వారి యొక్క అధిష్టానం ఎక్కడ తీసుకున్నా కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, బీసీ రిజర్వేషన్ బిల్లు అంటుంటాడు, కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం దాన్ని పట్టించుకోరు. అంటే రాజ్యాంగం పట్టుకుంటాడు, రాజ్యాంగం చేతిలో చెప్తుంటాడు. అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా
కప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ చేసేది ఒకటి చెప్పేది ఒకటి. కానీ దానివల్లనే ఈరోజు రిజల్ట్ మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. దేశంలో ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, తెలంగాణలో ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి పడింది, 33% నుంచి -5%. కనీసం ఉన్నదానికి లేకుండా కానీ మీరు కొత్త నిర్ణయాలు తీసుకోకపోయినా పర్లేదు, ఉన్నటువంటిది ఇంప్లిమెంట్ చేసినా కానీ అదేవిధంగా అదే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఈరోజు ఎందుకు -5% ఏర్పడుతుంది? రేవంత్ రెడ్డి గారి యొక్క అనుభవరాహిత్యము, నిజంగా కూడా సరైన నిర్ణయము సరైన కాలంలో తీసుకున్నట్లయితే ఈరోజు జీఎస్టీ వసూల్లో మనం ఈ అర్హపాతాలనికి ఉండేవాళ్ళం కాదు. కేంద్రం కూడా ఇంతకుముందు గతంలో ఎంతోమంది మంత్రులు వచ్చినప్పటికీ కూడా తెలంగాణని ఒక నగరంగా అంటే ఒక అభివృద్ధి చెందిన నగరంగా లేకపోతే ఒక ప్రపంచానికే దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏది తీసుకున్నా కానీ ఒక దిక్సూచిగా వెళ్ళి ఇక్కడ నేర్చుకొని పోయి అక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కేంద్రం కూడా కొన్ని ఏదైతే మనం తీసుకున్నామో పథకాలని వాటన్నింటిని కూడా పేరు మార్చి పెట్టుకున్నటువంటి సందర్భం చూసాం. కానీ ఈరోజు ఇక్కడ మన తెలంగాణకు వచ్చినటువంటి మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరు వచ్చినా కానీ తెలంగాణలో ఏముంది, ఇంకా పోయి చేసేదేముంది, చూసేదేముంది అనే స్థాయికి ఉన్నారు. కానీ గతంలో తీసుకున్నట్లయితే ఒక్కసారి తెలంగాణకు పోయితే ఏ విధంగా మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు పెట్టినటువంటి పథకాలు కానీ అలా ప్రజల్లో ఉన్నటువంటి జీఎస్టీ వసూళ్ళకు కానీ ఏ విధంగా తీసుకుంటున్నారో అని చెప్పేసి చూసి నేర్చుకొని పోయి పేర్లు పెట్టుకున్నటువంటి సందర్భం చూసినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అది అధోపాతాలను తొక్కడం వల్లనే ఈరోజు కేంద్రం కూడా మన తెలంగాణను పట్టించుకున్న పాపన పోవట్లేదు. గతంలో కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే మేము కలిసి ఉంటేనే మేము చేసుకునే వాళ్ళం, కలిసి ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకని నేను ఒక బడాబాయిగా నేను మోడీ గారిని అనువాదిస్తున్నాను, నేను వారితో సఖ్యతతో ఉండడం వల్లనే నాకు తెలంగాణకు నిధులు వస్తాయని చెప్పారు. కానీ మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి, వచ్చినటువంటి నిధులు ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? గతంలో ఏ సహకారం అందించకపోయినా కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి తెలంగాణ ప్రజల మీద మమకారంతో తెలంగాణ ప్రజలు బాగుండాలని ఒక ఆలోచన విధానంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ప్రతిదీ కూడా ఆ రోజు మనం చూసినాం. జీఎస్టీ వసూల్లో ఆ రేట్లు పెరిగినాయి. కానీ ఈరోజు ఇంత మీకు సపోర్ట్ దొరికినప్పటికీ కూడా ఇంత మీకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మీకు ఎందుకు జీఎస్టీ వసూలు కాలేకపోతున్నాయి అంటే ఇలాంటి చిన్న మనం ఆలోచించినా కానీ ప్రజలు ఎందుకు మీకు ఇబ్బంది పడుతున్నారు? ఈ యొక్క వ్యవసాయ రంగం తీసుకున్నా అదే పరిస్థితి, రియల్ ఎస్టేట్ రంగం తీసుకున్నా అదే పరిస్థితి, నిరుద్యోగులు తీసుకున్నా అదే పరిస్థితి, అంటే ఏ రంగానికి మహిళలను తీసుకున్నా అదే పరిస్థితి. ఏ రంగానికి కూడా ఎవ్వరికి కూడా దానికి కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు. చెప్పింది మాత్రం ఎలక్షన్లో ప్రతిదీ కూడా నేను డెవలప్ చేస్తాను, నేను చేస్తాను అని చెప్పారు. కానీ ఈరోజు తీసుకున్నట్లయితే మీరు ప్రజాపాలన అని పేరుకు మాత్రం ప్రజలను పెట్టిరు కానీ పాలించేది మాత్రం మీరే. ఎక్కడికక్కడ కూడా పరిపాలన ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పరిపాలన తీసుకున్నటువంటి నిర్ణయాలు పాతాళానికి పోవడానికి కారణమే మీ పరిపాలన నిర్ణయాలే తప్ప ఇంకొకటి కాదని మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రవి గారు, జంగయ్య యాదవ్ గారు కీలక అంశం చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఉంటుందని. ఒకటి ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో కూడా మా NS4 ఉన్నది. అంటే వాళ్ళతో పాటు పోటీ పడుతారు అనుకోవాలి ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ. సురేష్ గారు, కాంగ్రెస్ నాయకుల మైండ్ సెట్ ఎట్లుంటుందంటే సామాన్యుడు ఎప్పుడే కూడా అడుక్కునే స్థితిలో ఉండాలి. వానికి వాడు స్వేచ్ఛగా సాధికారకంగా బతికే వాతావరణం ఉండొద్దు. అది చదువుల విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, బతుకు తెరువు విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా వేసుకో. ఎప్పుడు వాడు మన దగ్గరికి వచ్చేసి అయ్యా దండం పెడతా నాకు అది కావాలి ఇది కావాలి ఇది అని చెప్పేసి అడుక్కోవాలి. ఒక అడుక్కునే ఒక బిచ్చగాడిగా చూస్తారు. సేమ్ అదే చేస్తాం. అందుకే కదా అధికారం అప్పచెప్పిన మరుసటి రోజు నుంచి మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు? వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు? మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఓహో మొత్తం స్వర్గం చూపించారు. కేసీఆర్ గారు అసలు పెన్షన్ 2000 ఇస్తారు, మేము 4000 ఇస్తాం. రైతు బంధు కేసీఆర్ గారు రైతుకు బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తుడు, మేము తులం బంగారం కూడా ఇస్తాం. ఇక అవన్నీ చెప్పుకుంటే వచ్చి 420 హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా ఏం చెప్పారు? మళ్ళీ 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చినాక చేసిన పని ఏంటంటే ఇవేవి చెయ్యకపోగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వాళ్ళు చేసిన పని ఏంటంటే 4 బుల్డోజర్లు కొనుక్కొని, తలా ఓ బుల్డోజర్ కొనుక్కొని జనం మీదికి తోలిరు. విధ్వంసం, ఆర్థిక విధ్వంసమే కాదు, మనిషి బతుకు విధ్వంసం చేసిండ్రు. హైదరాబాద్ లాంటి చోట ఒక కూలినాలు చేసుకునేటోడు, ఒక సామాన్యుడు చిన్న జీవితాలు
30-60 గజాలలో ఇల్లు ఈ కట్టుకున్నటువంటి 50 గజాలు 60 గజాల్లో భార్యాభర్తలు మొత్తం జీవితాంతం కష్టపడి తనలాడి 4 రేకులు వేసుకుంటారు, ఓ 2 రూములు 4 వేసుకొని కట్టుకుంటారు. అన్యాయం దుర్మార్గంగా బుల్డోజర్లు పెట్టి రాత్రి వేల వాటిని కూలగొట్టి ఇంకా అది చేస్తూనే ఉన్నారు. జనాన్ని ఇట్లా భయపెట్టించి భయకంపితులు చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి రాత్రే బుల్డోజర్ ఇళ్ళ మీకు తీసుకుపోయి ఏమైందని కళ్ళ ముందు చూసినాం కదా మొన్న. ఎవడైనా మనిషి అన్నట్టు చేస్తాడా? ఏ పాలకుడన్నా చేస్తాడా? మొన్న ఏం చేసిండు? హైదరాబాద్కి అంత వర్షాలు వచ్చినాయా? హైదరాబాద్కు పైగా అంత వర్షాలు వచ్చినాయా? మూసి రాత్రే జనం ఇళ్ళ మీదకి, ఓ పేదవాడి ఇళ్ళ మీదకి నీళ్లు వదులుతారు. జంట జలాశయాలను ఒకటేసారి గేట్లు, జలాశయాలు 15 గేట్లని ఒకటేసారి ఎత్తేయడం, రాత్రే చెప్పా పెట్టకుండా 15 గేట్లను ఎత్తి నీళ్ళు వదిలేసి భయాన్ని భయపెట్టి ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే అమానవీయం ఉందా? మనిషి అట్టు ప్రభుత్వాలే కాదు, మనిషి అనేటోడు ఎవ్వడు చెయ్యడా పని. అటువంటి దుర్మార్గానికి మహాపాతకానికి ఒడిగట్టడానికి కూడా వెనకాడనటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇవాళ రాష్ట్రంలో అటువంటి పరిపాలన జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళ నుంచి? ఇంతకంటే గొప్ప ఆర్థిక వ్యవస్థను ఎక్స్పెక్ట్ చేస్తామా? ఇంతకంటే గొప్ప సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తామా వీళ్ళ నుంచి? ఇంతకంటే గొప్ప అభ్యున్నతి పేదవాడి మధ్యతరగతోడి యోగక్షేమాలు వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామా? గక్కడనే తెలిసింది వీళ్ళ మైండ్ సెట్ ఏందో. మొన్న మూసీ నదిని లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా, ఆ పైన ఏ పాటి వర్షపాతం వచ్చిందో అంతకంటే పెద్ద వర్షాలను తట్టుకుంది మా హైదరాబాద్ మహానగరం. 2021 వచ్చిన వర్షం మీద చూడలేదా మనం? అంతకంటే ఎక్కువ వచ్చిందా? అంతకంటే అంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఉంటే ఆ రోజు ఒక పద్ధతి ఉంటుంది. ఓ నది కానీ, ఓ రిజర్వాయర్ కానీ, ఓ ప్రాజెక్టు గేట్లెత్తులు కానీ, ఆ పరిసరాల్లో ఉండే ఎక్కడో అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడానికే ఒక సిస్టమేటిక్గా గ్రాడ్యువల్గా చేస్తాం. కానీ రాత్రి 2 ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు, హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి జనం ఇళ్ళ మీదకి నీళ్లు తోలి వదిలి మీరు నేను పెట్టినటువంటి మూసి ప్రక్షాళన పేరు మీద 150 కోట్లు దోచుకుందామంటే మీరు అడ్డం పడతారా? వింటారా? బిడ్డ వెళ్తే ఖాళీ చేస్తే వెళ్ళండి, లేకపోతే మూసిలో గొట్టకపోయి చావండి అని చెప్పేసి ఒక మహాపాతకానికి ఒడిగట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి, మెలకువతో ఉన్నారు కాబట్టి వాళ్ళు. హైడ్రా కమిషన్ కూడా స్టేట్మెంట్ కూడా అట్లనే. హైడ్రా కమిషనర్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడకూడదు, కానీ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నీ బుల్డోజర్ ఎక్కడికి పోవాలి? రంగనాథ్ గారు, ఎవడి మీదకి పోతుంది? ఏం మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ చట్టం ఏం చెప్పింది? ఎవడి కోసం పనిచేస్తున్నావు నువ్వు? పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. హైడ్రా కమిషనర్ అన్నిటి సంగతి తెలుస్తాం తర్వాత. ఎవడి ఎందుకు పోవాల్సిన దగ్గరికి ఎందుకు పోలేదు? ఓ పేదవాడు దొరికినాడు మీకు, 50 గజాలు 40 గజాలు ఓ పేదవాడు, వాడి ఇల్లు ఏం తిడుతుంటే మీకు కనీసం మనసు లేదా? మానవత్వం లేదా మీకు? వారి కడుపు, వారి బాధని వెలగక్కుతుంది. పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ముసలి ముతక గాళ్ళే కనిపించినారు మీకు. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారిది దుర్గం చెరువులు ఉందని చెప్పారు కదా, మరి ఎందుకో స్టే వచ్చేదాకా ఆగిరు? ఎందుకు నీ బుల్డోజర్ పోలే? కరెక్ట్. ఎందుకు చూపించలేదాడా? హైడ్రా ఎందుకో పని చేయలేదాడా? అటువంటి ఎన్నున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, వివేకు, మహేందర్ రెడ్డి మంత్రి, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ పెద్ద మనుషుల దగ్గర ఎందుకో పోలేదు నీ బుల్డోజరు? ఇప్పటికున్నాయి కదా, కూల్చండి. అవి కూర్చిన తర్వాత ఇక్కడ రండి పేదోడి దగ్గరికి, మధ్యతరగతి దగ్గరికి. అది పక్కకు పెట్టి ఆర్థిక విధ్వంసం సరిపోక ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతూ, ఆర్థిక విధ్వంసం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తున్నారు. అది సరిపోక వాళ్ళ మానవ విధ్వంసానికి దిగజారేది. వీళ్ళ ఆర్థిక విధ్వంసాన్ని యథేచ్ఛగా, ఆర్థిక అరాచకత్వాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి మానవ విధ్వంసానికి దిగజారారు. అదే మొన్నటి మూసి వరదలు. ఎన్నడూ వరదలు రాలే. జర్రసేపు అయిన తర్వాత సాయంత్రం కల్లా అంత వరదలు వస్తే సాయంత్రం కల్లా యాజ్ యూజువల్గా ఉంటుంది. అంతటి దుర్మార్గులు వీళ్ళ నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజలు ఎక్కడో బాధపడుతున్నారు, అర్థమైంది. చేసే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ చేసే ప్రత్యామ్నాయం గత్యంతరం లేక ఇవాళ మదన పడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీరు చెప్పాలి. మీరు ఏం చెప్తున్నారు? దేశమంతా ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేదేమో రాజ్యాంగ ప్రవచనాలు, ప్రజాస్వామిక సూత్రాలు, సంక్షేమ సూత్రాలు. కానీ నీ టీం
నీ ప్రభుత్వం ఇక్కడ మీరు చెప్పినటువంటి మీ ప్రభుత్వం ఇక్కడ పేదవాడి ఉసురు పోసుకుంటూ అరాచకత్వానికి, ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతుంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది. అది దాని సంగతి ఎందుకు చూడండి. రైట్, వెల్కమ్ బ్యాక్. వార్తలు వాస్తవాలు. జంగయ్య గారు, ఏదైతే ఆర్థిక విధ్వంసం ఇప్పటికీ 22-23 నెలల కాలంలో ఇట్లా ఉంటే రానున్న రోజులు ఇంకేంటి, అసలు ఎట్లా పరిస్థితి, ఎట్లా అనుకోవచ్చు, ఎట్లా ఊహించుకోవచ్చు అసలు? ఆర్థిక పరిస్థితితో పాటు మనం చూసుకున్నట్లయితే ప్రజల యొక్క జీవితాలు 22 నెలల కాల వ్యవధి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఎక్కడ కూడా కనీసము ఇక్కడ ఉన్నది అక్కడ పెట్టేటువంటి పరిస్థితి కూడా కనపడట్ల. కనీసం అభివృద్ధి చెందకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. కనీసం వ్యవసాయం చేసుకుందామంటే అక్కడ కరెంటు లేకుండా పోయింది, నీళ్ళు లేకుండా పోతున్నాయి. ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో మనం చూసుకున్నాం, సిటీలో ఉన్న వాళ్ళు పోయి ఊర్లలో వ్యవసాయాలు చేసుకొని ఒక పండుగలాగా జరుపుకునే వాళ్ళు, ఉన్నటువంటి భూమిని వాడుకొని. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకు ఎక్కడైతే కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్లు కానీ, కరెంటు పుష్కలము 24 hours 365 days, రైతు బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి ప్రతిదీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడి వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందినట్లయితేనే బతికాడు. ఎస్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస బతుకులు వద్దు. గతంలో వలస బతుకులు చూసినాం మనము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనము వలస బతుకులు ఏ విధంగా అయితే బయట దేశాలకు పోయినాము మనము, అలాంటి పరిస్థితి వద్దు అనే ఒక ఆలోచన విధానంతోనే తెలంగాణ వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే వీళ్ళు బాగుంటుంది, వీళ్ళ జీవితాలు బాగుంటాయి, వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి భావితరాల గురించి ఆలోచించి భవిష్యత్తు బంగారుగా ఉండాలనే ఒక తెలంగాణ సాధన మనం చేసుకున్నాం. దాన్ని సహకారం చేసుకోవాలనే ఒక ఆలోచన విధానంతో తీసుకునే ప్రతి నిర్ణయం సక్సెస్ అయింది. కానీ ఈరోజు వాటన్నింటిని పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఏదో సొంతంగా చెప్పుకోవడానికి పేపర్లకు మాత్రం, మీడియాకు మాత్రం ఏదో ప్రకటనలు చేసేసి ఆ క్షణానికి పక్కకు జరుపుకుంటున్నారు. కానీ ఏ నిర్ణయం కూడా చక్కగా లేకనే ఈరోజు ఈ పరిస్థితి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇప్పటికి కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకున్నటువంటి పరిస్థితి, బోర్ల కాడ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి, తాగునీటి కష్టాలు ఇక్కడికక్కడ. అంటే ఇప్పుడే ఈ విధంగా తాగునీటి కష్టాలు ఉంటే రేపు ఎండాకాలంలో వచ్చేటువంటి దానికి ఏం పరిస్థితి? అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే యూరియా కోసం ఎంతమంది లైన్లలో నిలబడి చెప్పులు లైన్లో పెట్టుకున్నటువంటి సందర్భం చూసినాం. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అంతకుముందు మనకు తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, అంటే మనం ఏదైతే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ విధంగా మనం తీసుకున్నట్టు గతంలో తీసుకున్న పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన కానీ, వారు చెప్పినటువంటి విధానాలు కానీ, ఈరోజు చేస్తున్నటువంటిది ఏంది. వారి ఎలక్షన్లకు ముందు మాత్రము ఖచ్చితంగా కేసీఆర్ గారిని మించి నేను చేస్తాను, పథకాలు మీకు అందిస్తాను, మీకు చేసేటువంటి ప్రతిదీ కూడా ప్రయోజనకరంగా చేస్తాను, ప్రజాపాలన ఇది మీరు ఏది చెప్తే అదే నేను చేస్తాను, ఎక్కడ కూడా పబ్లిక్ని కూడా రోడ్డు మీద నేను ఆపను, నా కాన్వాయ్ కూడా సామాన్యులాగానే పోతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వచ్చిన తర్వాత ఏదో అరాకొర 1 నెల 2 నెలలు చేసిరో లేదో కానీ తర్వాత ప్రజాపాలన తీసుకునేటువంటి అధికారి అప్పుడు కాన్వాయ్ కూడా వద్దన్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతారు, హెలికాప్టర్లో లేకుంటే లోకల్లో తిరుగుతారు, ఇష్టానుసారంగా ఆర్థికంగా సంబంధించి ఎక్కడ కూడా ఆలోచించినట్టు కనబడట్లేదు. అదే కదా, అంటే మాటలకు చేతలకు ఎక్కడ పొంతనే లేదని నేను చెప్పింది అదే విషయం. అంటే చెప్పేటువంటి మాటలు వేరే ఉంటున్నాయి, చేసేటువంటి చేతలు వేరే ఉంటున్నాయి. ఎక్కడ కూడా అంటే ప్రజలకు న్యాయం చేసేటువంటి సందర్భము. గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఓడ దాటేంతసేపు ఓడ మల్లయ్య అన్నాడు, ఓడ దాటిన తర్వాత నువ్వు బోడి మల్లయ్య అన్నట్టు. అంటే ప్రజలు ఆయనకు ఆ రోజు అవసరం కనుక నువ్వే మొత్తం మీరే ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజలు మీరు ఉంటేనే నేను ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేసారు. కానీ అది గెలిచిన తర్వాత మీరు కాదు నాకు ప్రజలు, మీరు కాదు దేవుళ్ళు, నాకు దేవుళ్ళు మా అధినాయకత్వము అని చెప్పేసి. అంటే ఇదే విషయం కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ మనము ఢిల్లీ పెద్దలు మనకు ఉంటే ప్రతిదానికి ఇక్కడ కనీసం యూరిన్ పోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ అవసరం ఉంటుంది. అందుకే స్థానికుడు అయినట్లయితే మనమే తెలంగాణని మనం సాధించుకోవాలి, ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణ సాధించుకున్నాము, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తే కావాలి అని చెప్పేసి పదే మీటింగ్లో చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఇంకా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు 2000 ఇచ్చి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, 2000 ఇచ్చినటువంటి పెన్షన్ మాకు ఇంకా ఎక్కువ ఇస్తారేమో, రైతు బంధు మాకు ఇస్తున్నటువంటి 10,000 కాస్త 15,000 ఇస్తాడు, కౌలుదారులకు ఇస్తాడు, ఇట్లా ప్రతిదీ చెప్పి 420 హామీలు ఇచ్చిండు కదా. నిజంగా కేసీఆర్ గారు కూడా ఇంకా కొంచెం ఏమైనా ఎక్కువ ఇస్తాడేమో, ఆల్రెడీ సెట్ అయింది, ఇంకా దీన్ని ఎవరేం చేయలేరు అని చెప్పేసి ప్రజలు నమ్మారు. కానీ దీన్ని ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నటువంటిది కూడా ఊడ్చుకొని పోయింది. అంటే నమ్మి నాన్న వస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టు తెలంగాణలో ఒక సామెత ఉంది. అంటే నిజానికి కూడా నమ్మిరు వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని, కానీ వారి ఆశల మీద ఉమ్ము చేసేసి ఈరోజు మీరు అన్నట్టు ఎక్కడ చెక్కాలు కొడుతూ వారి యొక్క మెప్పు కోసము, వారి యొక్క సీట్ల కోసము, వాళ్ళ యొక్క పార్టీని ప్రతిష్ఠించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. అని ప్రజల గురించి ఆలోచించేటువంటి నిర్ణయాలు ఎక్కడ కూడా కనపడట్లేదు. సరే చెప్పాలి సురేష్ గారు, గడిచిన 9.5 ఏళ్లలో తెలంగాణలో జిఎస్టీ వసూళ్లలో వృద్ధి రేటు కానీ మిగతాది కానీ దేశంలో అగ్రభాగాన్ని నిలబడ్డది. ఎట్లా సాధ్యమైందంటే కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి ఊరికెనే పెరగలే.
రాత్రి కాలే. కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా 9.5 ఏళ్ల కాలంలో సంపదని సృష్టించి ఎస్ ఆ సంపదను సృష్టించినటువంటి సంపదనని వీళ్ళ లెక్క మూటలు వీళ్ళు తలా మూట తీసుకొని ఢిల్లీకో మూట పంపించే పని చేయలే, ప్రజలకు పంచింది, ఎస్ సృష్టించారు. లేకపోతే ఆ రోజున్న సింపుల్ లెక్క అండి, ఆ రోజున్న రాష్ట్ర ఆదాయం ఎంత, బడ్జెట్ ఎంత, 2014లో తెలంగాణ బడ్జెట్ ఎంత, 60,000 కోట్లు 70,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం రాకముందు. వెంటనే దాన్ని 1,00,000 కోట్లకు చేసిండు, ఇవాళ 300 లక్షల కోట్లకు చేసిండు. అది సంపద పెంచడం అంటే. దానికి సంబంధించినటువంటి సృష్టించి ఆ సంపదని సృష్టించినటువంటి సంపదని ప్రజలకి అప్పటికి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1,000 రూపాయలు చేసిండు. ఒక దశ పెరుగుతూ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 2 ఏళ్ళకే 2,000 రూపాయలు చేసిండు. ప్రజలకు అవసరమైనటువంటిది. అప్పటి వరకు రైతులకి నయా పైసా సాయం లేదు. విత్తనాల కోసం దానికోసం అప్పుల చుట్టూ వడ్డీల చుట్టూ వడ్డీ వ్యాపారులతోటి రైతులు ఆగమాగంగా ఉంటుండే. అటువంటిది కేసీఆర్ గారు అద్భుతంగా ఆలోచన చేసి సృష్టించిన సంపద రైతు భూమిలోకి పోవాలి, పంట రూపంలోకి, పంటగా అది విత్తనంగా పోవాలి. ఆ విత్తనం మొలకెత్తితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి గొప్పగా ఉంటుందని చెప్పేసి చేసిండు. అందుకే రైతు బంధు దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చేయనటువంటి సాహసం, వినూత్నమైనటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసిండు. అదే రైతు బంధు. నేరుగా రైతుకు 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి, ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇచ్చేటటువంటి స్కీమ్ మామూలు కాదు కదా, ఇన్పుట్ కదా అది. ఆ 10,000 రూపాయలు ఆ విధంగా సంవత్సరానికి రైతులకు 12,000 కోట్ల రూపాయలండి. గడిచిన 9.5 ఏళ్లలో రైతులకు ఇచ్చినది ఎంత అంటే పెట్టుబడిగా నేరుగా, ఇక ఎవ్వడి సహాయం అవసరం లేకుండా, ఎవరి దగ్గరికి పోయి చేయి చాచే అవసరం లేకుండా, పాస్బుక్ ఏది పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఎవరిని దగ్గరికి పోయి కనీసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా 75,000 కోట్ల రూపాయలని 9.5 ఏళ్లలో రైతుల ఖాతాలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటిది అది. అట్లాగే రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలు పెళ్లికి, ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పుకుంటా పోతే రైతు ప్రజల కొనుగోలు శక్తి పెరగటానికి, ప్రజల కొనుగోలు శక్తి పెరగటానికి ఇది. ఆ కొనుగోలు పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, దానికి ముందుగా సంపద ఒక వరుసగా 2-3 ఏళ్ళు సంపద సృష్టించేటటువంటిది వ్యూహాత్మకంగా వినూత్నమైనటువంటి కార్యాచరణతోటి అధికారంలోకి తెలంగాణ వచ్చిన మొదటి 2 ఏళ్ళలో 3 ఏళ్లలోనే సంపదను సృష్టించేటటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. అది కొనుగోలు శక్తి పెంచి ప్రజల సంపదను సృష్టించి, ఆ సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం ద్వారా కొనుగోలు శక్తి పెంచిండు. మళ్ళీ ఇదంతా క్యుమ్యులేటివ్గా ఒకదానికొకటి పరస్పర సహకారకంలాగా దాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, ప్రజల్ని, రాష్ట్ర అభివృద్ధిని ఒక అద్భుతంగా తీసుకుపోయి దేశంలో తలమానికంగా నిలబెట్టిండు. పొరపాటున అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, ప్రజల తలరాత నాశనం చేశారు, ప్రజల కొనుగోలు శక్తిని కథం చేశారు. జంగా గారు, ఏదైతే జూబ్లీస్కి సంబంధించి అభ్యర్థి బీఆర్ఎస్ ఖరారు చేసింది, ప్రచారం ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ మాత్రం బేజారు అవుతుంది అభ్యర్థిని వెతుక్కోవడంలో. ఎట్లా చూస్తారు దీన్ని? వాస్తవానికి ఏకగ్రీవం చేయాలి. కరెక్ట్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేది కొంతవరకు మనకు ఒక సాంప్రదాయం ఉండే. అలాంటి చాలా చూసాం కొన్ని చోట్ల. సరే, కొన్ని చోట్ల అనివార్య కారణాల వలన పోటీ పెట్టడం అనేది వేరు. కానీ కనీసము ఇప్పటికైనా కానీ ఒక ఆలోచన చేసి ఎలాంటి పోటీ లేకుండా ఒక మంచి ఆలోచన తీసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు మీరు చేసేటువంటిది బాగుంటుందని చెప్పేసి అయితే మనం ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గోపీనాథ్ గారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ సేవలు అందించారు. ఏదైతే జూబ్లీహిల్స్ దాంట్లో మనకు 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారి చిరస్థాయిగా అంటే కంటిన్యూషన్ గెలవడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక నాయకుని మీద ఎంత నమ్మకం ఉంటే 15 సంవత్సరాల నుంచి కూడా అంటే దాదాపు వాళ్ళకు సర్వీస్ చేసిండు కనుకనే వారికి మళ్ళీ గెలిపించగలిగారు. అలాంటి వ్యక్తి అనుకోని అకస్మాత్తుగా అట్లా చనిపోవడం అనేది కొంత బాధాకరమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులకు ఒక ఓదార్పుగా ఏదో తన యొక్క పార్థివ దేహం ఉన్నప్పుడు పోయి మనం ఏదో దండం పెట్టేసి వచ్చినట్టు కాకుండా
ఏదో భరోసా ఇస్తాము మేమున్నామని చెప్పుకోవడమే కాకుండా నిజంగా కూడా మీరు ఆ రోజు పోయినప్పుడు మీరు ఏదైతే చెప్పిరో పేపర్లలో కానీ ఎక్కడ కానీ పరామర్శించిరో వారికి నిజంగా మీరు ఇచ్చేటువంటిది ఏదైనా ఉంది సానుభూతి అంటే మీరు నిజంగా కూడా వారిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లయితే నిజంగా మీరు ఇచ్చేటువంటి శ్రద్ధాంజలిని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయినప్పటికీ ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ని నిలబెట్టి నిజంగా కూడా ఆ పార్టీ మీ వెన్నంటి ఉంటుంది, మీ కుటుంబానికి మేము తీరని లోటు ఒక వ్యక్తిని అయితే తీసుకురాలేము కానీ మేము సపోర్ట్గా పరోక్షంగానైనా మేము ఎమ్మడి ఉంటాము. ఒక పోయిన కుటుంబం పెద్ద పోయిండు కానీ అలాంటి వ్యక్తిని మేము తిరిగి తీసుకురాలేము కానీ మీ ఎమ్మడి మేము ఉంటాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉండి ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక టికెట్ అనౌన్స్ చేసి ఎక్కడ కూడా ఇంకొకరి పేరు రాకుండా ఇమ్మీడియట్లీ ఏదైతే ఎలక్షన్స్ అనుకున్నామో మరుక్షణమే చేసి ఈరోజు ముందంజలో పార్టీ ప్రచారంలో ముందంజలో ఉండడానికి తోడ్పడుతూ ప్రతి ఒక్కరు అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా మనం మాగంటి గోపీనాథ్ గారికి మనం గుర్తు చేసుకోవడం కాదు, మనం ఇంట్లో కూర్చుంటే కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి వారికి ప్రచారం చేసి వారి గెలుపుకు దోహదపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఒక నాయకుడు చేసినటువంటి అంశంలో నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇంతవరకు ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేయకపోతే మంచిదని నా ఉద్దేశం. రవి గారు కీలక అంశం లేవనెత్తారు. వాస్తవానికి అయితే ఎమ్మెల్యే హోదాలో చనిపోయినప్పుడు ఖచ్చితంగా అది ఏకగ్రీవంగా యూనియన్ చేసిన సందర్భాలు మనం గతంలో చూసాము. అలా చేయాలని చెప్పేసి జంగయ్య యాదవ్ గారు చెప్తున్నటువంటి సందర్భం మీరేమంటారు? ఇప్పుడు సురేష్ గారు సరే నిజంగా పార్టీలు చేస్తుంటే బాగుండేది కానీ ఇంకా ఇవాళ సమాజంలో అది ఆ పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, ఎవరి పోటీ వాళ్ళకు ఉంటుంది. ఇంకెందుకంటే ఎందుకంటే పోటీలోనే గెలవటానికి అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డం పెట్టుకొని అనేక రకరకాల అరాచకాలకు దిగుతుంటే ఇంకా ఏకగ్రీవం అనేది ఇంకెక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం? అది ఇప్పుడున్న పరిస్థితి సజ్జమేది. వాళ్ళ జూబ్లీ హిల్స్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అసలు అప్రతిహతంగా గెలిచే అవకాశం ఉన్నది, గెలవటానికి ఉంది. ఇప్పటికీ ఆఖరికి అధికార పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఇప్పటికి ఈ క్షణానికి ఇప్పటికే కుమ్ములాటలతోటి దాని ఇటుతోటి బీజేపీతోటి అవసరం ఇవన్నీ చేస్తున్నా కూడా అభ్యర్థి నియమించుకోలేక అంతర్గత కుమ్ములాటలతోటి చేస్తుంది. టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించుకొని క్షేత్రస్థాయి ఆ కార్యక్రమం జరుగుతుంది, పార్టీ కార్యక్రమం జరుగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్థిని తప్పనిసరిగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని తప్పనిసరి ప్రజలు ఆదరిస్తారు, గెలిపించుకుంటాం. ఎందుకు అంటే గెలుస్తుంది, మేము ఈ టీఆర్ఎస్ గెలుపుని అడ్డుకోలేము. ఇక్కడ జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ గెలిస్తే రేపు రాష్ట్రంలోనే ట్రెండ్ అప్పటికే ప్రజలు మమ్మల్ని తిరగబడి కొడుతున్నారు. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా దీని ప్రభావంతో మొత్తం పరిస్థితి అని సినిమా మారుతుందని ఉంటుంది. ఏంటంటే ఏదోటి దౌర్జన్యం దిగానే ఏదోటి చేయాలని ఆఖరికి ఆ కుమ్మలాటలు ఆ పేరు మీద డైవర్షన్, ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్సే. నిన్న చూసినాం వాళ్ళ దాంట్లోనే ఆ పార్టీలోని ఒక బస్తీ ఒక నాయకుడు వీళ్ళ దాన్ని అడిగినందుకు స్టేజ్ మీదనే స్వయంగా మంత్రి సమక్షంలోనే వివేక్ గారి సమక్షంలోనే ఆ పార్టీ నాయకుడిని కొట్టిండ్రు. ఆయన ఎట్లా కొడతారు అని చెప్పేసి, మా డాడీని ఎట్లా కొడతారు, మా నాన్న ఎట్లా కొడతారు అని చెప్పేసి ఓ కాంగ్రెస్ నాయకుడు బిడ్డని వీళ్ళని నిలదీసినందుకు ఆమెను ఆమె బిడ్డ మైనర్ బాలికని కూడా చాలా దౌర్జన్యంగా కొట్టి అరాచకంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకా దీని అర్థం ఏంటంటే రేపు ఎన్నికల సమయానికి ఇంకా ఇంతకంటే అరాచకానికి దిగుతారు. అంటే గెలవలేము, ప్రజల ఓట్లతోటి గెలవలేమన్నది తేలిపోయింది. ప్రజలు తరుముతారు తప్పనిసరిగా అది ఓట్ల రూపంలో జూబ్లీహిల్స్లో చూపిస్తారు. కాబట్టి దానికి దౌర్జన్యాన్ని దిగి ఒక భయానక వాతావరణం సృష్టిస్తే ఇంకా ఏదో రకంగా చేయొచ్చు అనేటువంటి చూస్తుంది. వీటన్నిటినీ తట్టుకునే శక్తి, వీటన్నిటిని ఎదిరించే శక్తి టీఆర్ఎస్కు ఉంది. కేటీఆర్ గారి సారథ్యంలో జూబ్లీహిల్స్ బరాబర్ బీఆర్ఎస్ పార్టీ గెలిచి తెలంగాణకు అవసరమైనటువంటి ఒక ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసాని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఇస్తారు. దాన్ని అడ్డుకోవటం కోసమే నాకేంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మిగతా దేశమంతా ఓట్ చోరీ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆ ఓటు చోరీ తప్పకుండా కొత్త రూపంలో చేయాలని చూస్తున్నారు. దౌర్జన్యంతో ప్రజలను బెదిరించి జూబ్లీహిల్స్లో ఓట్ చోరీని నయా రూపంలో చూపించి
ఏదో ఒక రకంగా మళ్ళీ మేమే గెలిచినాం అని చెప్పేటటువంటి చేస్తుంది. అయినా కూడా బరాబర్గా ఆట ఆడితే గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. ఖచ్చితంగా ఓట్ చోరు జరుగుతుందంటారు అక్కడ. దానికి అన్ని ఈ సంకేతాలన్నీ అవే. ఓట్ చోరీ అంటే ఇప్పుడు బయట వీళ్ళు చెప్పేటటువంటి తరహా వేరు, ఇక్కడ ఒక ఇది కొత్త రూపంలో ఓకే దౌర్జన్యంగా ఈ ఓట్లని ఏ విధంగా ధన ప్రవాహం జరుగుతుంది, మద్యం ప్రవాహం జరుగుతుంది, అధికార దుర్వినియోగం అడుగడుగుని ఇప్పటికే స్టార్ట్ అయింది. సొంత పార్టీ ఎవడైనా గట్ట కాదు గిట్లా అని అడిగితేనే వాడిని సొంత పార్టీలను కొడుతున్నారంటే ఇంకా రేపు ఇక ప్రజలను వదిలిపెడతారా? ఇంక ఎన్నికల వ్యవహారమే స్టార్ట్ కాలే, ఇంకా వాళ్ళ పార్టీలో అభ్యర్థి ఖరారు కాలే, ఎన్నికల ప్రచారమే స్టార్ట్ కాలే, ఎలక్షన్ ప్రక్రియనే వాళ్ళు స్టార్ట్ కాలే. కానీ అభ్యర్థి నిర్ణయించుకున్న దగ్గరనే దానికి సంబంధించినటువంటి సమావేశాల దగ్గరనే జరుగుతుంటే ఆ సొంత పార్టీలో అడిగేటటువంటి వాళ్ళని వదిలిపెట్టకుండా దౌర్జన్యం చేస్తుంటే ఇంకా రేపు ప్రజల మీదనో పక్క పార్టీ కార్యకర్తల మీద వదులుకోవాలని చూస్తారా? బరాబర్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, చెట్టలేదు అన్నిటికీ మాకు కూడా వచ్చు మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మీ దౌర్జన్యాన్ని ఎట్లు ఎదిరించేసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ని మా స్థానం అది, టీఆర్ఎస్ పార్టీ స్థానం అది నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఆర్థికంగా మొత్తానికి భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా ఇష్టానుసారంగా వ్యవహరించే తీరు కనబడుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇవాళది. ఇదే ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.